Hello and welcome back to our channel. Friends, hope you all are doing well. You all are staying at home and staying safe. And ee video lo meeku nenu facial using only 3 products from one brand chuyinchabothunanu. The reason behind doing this video is that I just want to come out of the mood of COVID and all that which is going outside, because ekkada chusina ekkada vinna edi chesina kuda it's about COVID. Yes, important andi, news telusukodam important kani, but poddun lesin దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆ న్యూస్ ఏ వింటూ ఉంటే ఇట్స్ లైక్ బికమింగ్ లైక్ panic and కొంచెము డిప్రెషన్ లాగా స్ట్రెస్ లాగా అయిపోతుంది. సో ఐ జస్ట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ మూడ్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఐ వాంట్ టు ప్యాంపర్ మై సెల్ఫ్ అండ్ గెట్ రిలాక్స్డ్. సో అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అలాంగ్ విత్ మీ ఐ వాంట్ యూ టు ఆల్సో ప్యాంపర్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ రిలాక్స్. ఈ విధంగా మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియోస్, నేను చెప్పినట్టుగా యూజింగ్ వన్ బ్రాండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద ఫేషియల్. అండ్ ఈ బ్రాండ్ వచ్చేసి ఇట్ ఈస్ ఫ్రమ్ everyouth అండి. సో ఐ హ్యావ్ హియర్ 3 products from everyouth. I have their face cleanser and I have their స్క్రబ్ ఉంది అండ్ అలాగే ఫేస్ మాస్క్ కూడా ఉంది. సో ఈ 3 products యూజ్ చేసి ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు ట్రై అవుట్ ద ఫేషియల్. దీంట్లో ఓన్లీ క్లెన్జర్ ని నేను యూజ్ చేశాను చాలా సార్లు, బట్ దిస్ 2 products ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు యూజ్. అండ్ ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ బికాస్ రిజల్ట్ ఎలా ఉంటుందో ఫైనల్ గా ఇప్పుడు నేను మీకు డెమో చేసి చూపించబోతున్నాను. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా వచ్చేసి అండర్ 250 రూపీస్ ఏనండి. ఎస్ అండి, అండర్ 250 రూపీస్ లో మనకి ఫేషియల్ అవుతుంది. అండ్ ఈ ఫేషియల్ వచ్చేసి ఇట్స్ నాట్ ఫర్ వన్ టైమ్. ఈ 3 ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి మీరు ఫేషియల్ అట్లీస్ట్ 7 to 8 times, ఈవెన్ మోర్ దెన్ 8 times యూ కెన్ డూ ద ఫేషియల్. సో ఐ థింక్ ఇట్ ఈస్ వర్త్ బయింగ్ అండ్ వర్త్ ట్రయింగ్ అనుకుంటున్నాను. బట్ రిజల్ట్ చూసాక ఫైనల్ వర్డిక్ట్ నేను చెప్తాను. సో ఇంకెక్కువ వీడియోని ప్రొలాంగ్ చేయకుండా విల్ జస్ట్ స్టార్ట్ ద వీడియో. సో కీప్ వాచింగ్ ద వీడియో. మీరు ఇవన్నీ కూడా కొనాల్సిన అవసరం లేదు అన్లెస్ ఇఫ్ దే ఆర్ నెసెసరీ ఫర్ యూ, బికాస్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ అయితే అస్సలు అవసరం లేదండి, బికాస్ ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ త్రూ ఏ టఫ్ టైమ్. సో కాబట్టి నో నీడ్ టు పర్చేస్ ఎనీథింగ్ అన్లెస్ యూ రిక్వైర్ దెమ్. ఈ మీరు ఇంట్లో ఉండే నార్మల్ ఐటమ్స్ తో కూడా ఇప్పుడు నేను చూపించబోయే ఫేషియల్ టెస్ట్ స్టెప్స్ ని మీరు చేసుకోవచ్చు. ఇవే కంపల్సరీ కావాలని లేదు. వెన్ ఎవర్ యువర్ సిచ్యువేషన్ ఈస్ ఓకే, అప్పుడు కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ దట్. అండ్ ఎక్కువైపోయింది. సో విల్ స్టార్ట్ ద ఫస్ట్ స్టెప్ అండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్. సో క్లెన్జింగ్ కోసం ఐ హ్యావ్ హియర్ ఎవర్ వారి ఫేషియల్ బ్రైట్నింగ్ లెమన్ అండ్ చెర్రీ ఫేస్ వాష్ విత్ ఫైట్ స్టాన్ అని ఉందండి. సో దిస్ ద బాటిల్ విచ్ కమ్స్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్ విత్ ఎల్లో క్యాప్ అండ్ ఫ్లిప్ క్యాప్ విచ్ ఇస్ వెరీ స్టడీ అండి. చాలా స్టడీగా ఉంది, ట్రావెల్ ఫ్రెండ్లీ అండ్ వెరీ వెరీ క్యూట్ అండ్ వెరీ స్లీక్ ఆల్సో. కంఫర్టబుల్ గా మనం బ్యాగ్ లో వేసేసుకుని వెళ్ళిపోవచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా. అండ్ దిస్ ఇస్ ద 100 grams బాటిల్ వచ్చేసి 110 రూపీస్ ఎంఆర్పీ, బట్ యుల్ గెట్ ఇట్ ఫర్ డిస్కౌంట్ ఆల్ ద టైమ్ ఫర్ 60 or 70 రూపీస్. అండ్ ఇట్ హ్యాస్ లెమన్ అండ్ చెర్రీ ఉన్నాయి దీంట్లో. అండ్ ఇట్ క్లెయిమ్స్ ఇట్ బ్రైటన్స్ యువర్ స్కిన్. అండ్ అలాగే ఫైట్ స్టాన్ అని ఐ హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ యూజింగ్ దిస్ అండ్ యూ కెన్ సీ హియర్ ఐ హావ్ కంప్లీటెడ్ more than half of the bottle. Just take one pump of this. అండ్ దీంట్లో చిన్నగా గ్రాన్యూల్స్ ఉన్నాయండి, ఆరెంజ్ కలర్ గ్రాన్యూల్స్ ఉన్నాయి. సో ఐఎమ్ టేకింగ్ దిస్ మచ్ ఆఫ్ ద క్వాంటిటీ. ఇట్ ఈస్ ఇన్ జెల్ కన్సిస్టెన్సీలో ఉంది, యూ కెన్ సీ హియర్. అండ్ స్మెల్ వచ్చేసి చాలా రిలాక్సింగ్ అండ్ సిట్రసీగా ఉంటుందండి. చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది, చాలా సూదింగ్ గా ఉంటుంది. అండ్ ఇట్ లాదర్స్ వెరీ ఈజీలీ ఆన్ ద ఫేస్ అండ్ ఇట్స్ వెరీ మైల్డ్. సో వెన్ యూఆర్ యూజింగ్ ద ఫేస్ వాష్ ఆర్ ఏదైనా కూడా ఇవ్వండి, సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏదైనా కానీ, ట్రై టు యూజ్ ఇట్ ఇన్ సర్క్యులర్ స్ట్రోక్స్ అండ్ స్పెండ్ 1 to 1.5 minute టైం అండి. ఇఫ్ మనకు 1 to 1.5 minute టైం ఎలా అన్నది తెలియదు అనుకుంటే కౌంట్ అప్ టు 1 to 120 numbers or 100 numbers. మధ్యలో వాటర్ యాడ్ చేస్తూ ఐఎమ్ జస్ట్ మసాజింగ్. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఫేస్ మీద మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా ఫేస్ మీద ఉన్న డర్ట్ ఎవ్రీథింగ్ అంతా కూడా నీట్గా క్లీన్ అవుతుందండి. సో కాబట్టి కంపల్సరీ అట్లీస్ట్ 1 minute అన్నా కూడా స్పెండ్ చేయండి టు వాష్ యువర్ ఫేస్. దిస్ రియల్లీ బ్రింగ్స్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యువర్ స్కిన్ అండ్ స్కిన్ టెక్స్చర్ అండి. సో కాబట్టి తప్పకుండా ఈ స్టెప్ని ఫాలో అవ్వండి మీరు కూడా. అండ్ దీంట్లో గ్రాన్యూల్స్ చెప్పాను కదా, దే ఆర్ వెరీ మైల్డ్ అండ్ వెరీ జెంటిల్ ఆన్ ద స్కిన్. అసలు ఎక్కడ కూడా హార్ష్గా లేదు. అండ్ ఎక్స్ఫోలియేషన్ చేస్తుందా లేదా నాకు తెలియదు, ఎందుకంటే దే ఆర్ నాట్ ఎట్ ఆల్, ఐ కాంట్ ఫీల్ దెమ్ ఆన్ ద స్కిన్. కాబట్టి అది నిజంగా ఎక్స్ఫోలియేట్ చేస్తుందని మాత్రం నేను చెప్పలేను. 1 minute పైన అయిపోయిందండి. సో ఐ జస్ట్ వాష్ మై ఫేస్. సో ఫ్రెండ్స్, నేను ఫేస్ ని వాష్ చేసేసుకున్నాను అండ్ యూ కెన్ సీ దట్ డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ కనబడుతుందండి. నీట్ గా క్లీన్ చేయడమే కాకుండా ఎవ్రీథింగ్ డర్ట్ అంతా కూడా ఆయిల్, ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా రిమూవ్ చేసింది. అండ్ మోర్ ఓవర్ స్కిన్ మీద ఉన్న న్యాచురల్ ఆయిల్స్ ని అండ్ మాయిశ్చరైజర్ ని రిటర్న్ చేస్తూ స్కిన్ ని అస్సలు ఎక్కడ కూడా డ్రై అవుట్ చేయకుండా ఇట్ హ్యాస్ కెప్ట్ మై స్కిన్ నైస్లీ మాయిశ్చరైజ్డ్ అండ్ హైడ్రేటింగ్ గా ఉంచింది. యూ కెన్ సీ
అండ్ ఓవరాల్ గా ఫేస్ వాష్ వచ్చేసి నీట్ గానే క్లీన్ చేసిందని చెప్పాలి, బికాస్ ఎందుకంటే ఎక్కడ కూడా డ్రై అవుట్ చేయకుండా మంచిగా నీట్ గా క్లీన్ చేసి స్కిన్ యొక్క న్యాచురల్ ఆయిల్స్ ని మాయిశ్చరైజర్ ని రిటైన్ చేసి పర్ఫెక్ట్ గా క్లెన్స్ చేసిందండి. సో ఇప్పటి వరకు అయితే ఫేస్ వాష్ ఓకే ఫర్ మీ. అండ్ బ్రైట్నింగ్ గురించి మాట్లాడాలంటే ఇట్ హ్యాస్ జస్ట్ బ్రైటన్ అప్ మై స్కిన్. ముందు ఉన్న డల్నెస్ కి ఇప్పటికి కొంచెము ఐ ఫీల్ లైక్ మై ఫేస్ హెస్ బికమ్ బ్రైటర్ అండ్ లిటిల్ బిట్ ఇట్ హ్యాస్ కమ్ లైఫ్ వచ్చింది అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో ఎంతవరకు ఈ బ్రైట్నింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనేది తెలియదు, బికాస్ ఎందుకంటే ఒక నార్మల్ ఫేస్ వాష్ అది కూడా 60 to 70 రూపీస్ వర్త్ ఫేస్ వాష్ నుంచి 1 to 1.5 సెకండ్ యూస్ చేస్తాం మన ఫేస్ మీద దాన్ని. సో దాని నుంచి త్రూ అవుట్ ద డే బ్రైట్నింగ్ ఎఫెక్ట్ అంటే బ్రైట్నెస్ ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఇంకా మీకు అర్థమై ఉంటుంది వాట్ ఐ వాంట్ టు సే అన్నది. విల్ జస్ట్ మూవ్ టు ద సెకండ్ స్టెప్ అండి. సో సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. సో స్క్రబ్బింగ్ కోసం ఇక్కడ ఐ హ్యావ్ ఎవర్యూత్ న్యాచురల్స్ ప్యూర్ అండ్ లైట్ ట్యాన్ రిమూవల్ స్క్రబ్ ఫర్ ఫేస్ అండ్ బాడీ, చాక్లెట్ అండ్ చెర్రీ ఎక్స్ఫోలియేట్స్ టు హెల్ప్ రిమూవ్ ట్యాన్. సో ఇది ప్యాకేజింగ్ అండి, అవుటర్ బాక్స్ ప్యాకేజింగ్. ఇట్ ఈస్ అ స్క్రబ్ విచ్ కంటైన్స్ కాఫీ అండ్ చాక్లెట్ అండ్ చెర్రీ ఉన్నాయి దీంట్లో. ఇట్ హ్యాస్ చెర్రీ అండ్ లెమన్ అండ్ దీంట్లో వచ్చేసి చాక్లెట్ అండ్ చెర్రీ ఉన్నాయి. ఇది రెండు ఫేస్ కి అండ్ బాడీకి యూస్ చేయొచ్చు. 50 grams టబ్ వచ్చేసి ఇట్ ఈస్ ఫర్ 115 రూపీస్, బట్ యూ విల్ గెట్ ఇట్ ఫర్ డిస్కౌంట్ ఆన్ ఆల్ ద వెబ్సైట్స్. సో ట్యాన్ రిమూవ్ చేస్తుందని చెప్తున్నారు, బట్ వీ విల్ సీ హౌ ఇట్ వర్క్స్. సో ఇట్ ఈస్ అవుటర్ బాక్స్ ప్యాకేజింగ్, ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఎవ్రీథింగ్ అంతా కూడా మెన్షన్ చేశారండి. అండ్ దీంట్లో మనకి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వీ హ్యావ్ ఇన్ దిస్ అలోవెరా ఉంది, మల్బరీ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి, కోకో సీడ్ ఎక్స్ట్రాక్ట్ అండ్ కోకో సీడ్ పౌడర్, కోకో సీడ్ బటర్ రెండు ఉన్నాయి. అలాంగ్ విత్ దిస్ వీ ఆల్సో హ్యావ్ ఆల్మండ్ ఆయిల్ అండ్ అలాగే వీ ఆల్సో హ్యావ్ సాబరీ ఎక్స్ట్రాక్ట్, కాంబినేషన్ ఆఫ్ సాబరీ అండ్ మల్బరీ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. అండ్ ఇన్నర్ బాక్స్ ప్యాకేజింగ్ వచ్చేసి చాలా క్లాసీ అండ్ లగ్జరీగా ఉందండి. యూ కెన్ సీ ద బాటిల్ హియర్ హౌ క్లాసీ అండ్ లగ్జరీ. ఇది వచ్చేసి గ్లాస్ బాటిల్ అండి, ఇట్ ఈస్ నాట్ ఎ ప్లాస్టిక్ బాటిల్. అండ్ క్యాప్ కూడా యూ కెన్ సీ చాక్లెటీ బ్రౌన్ అండ్ హోలోగ్రాఫిక్ ఎఫెక్ట్ తో చాలా బాగుంది. సో ఐ లవ్ ద ప్యాకేజ్, ఇట్స్ వెరీ హెవీ ఆల్సో. అండ్ ఎలాగైతే మనకు వాటర్ బాక్స్ ప్యాకేజింగ్ మీద డీటెయిల్స్ అన్ని ఇచ్చారో అవన్నీ కూడా ఇన్నర్ బాక్స్ ప్యాకేజింగ్ మీద కూడా ఇచ్చారు. అండ్ ఐ జస్ట్ ఓపెన్ దిస్ వన్ అండ్ లోపల సెక్యూర్ గా లిడ్ తో వచ్చింది. చాక్లెట్ స్మెల్ వస్తుంది, ఇట్స్ లైక్ ఏ చాక్లెట్ ఐస్ క్రీమ్ స్మెల్ ఉంది. అండ్ దిస్ ఇస్ ద టెక్స్చర్ ఆఫ్ ద స్క్రబ్, క్రీమీ టెక్స్చర్ ఉంది అండ్ గ్రాన్యూల్స్ కూడా కనబడుతున్నాయి. ఐ ఫీల్ లైక్ వాల్నట్ గ్రాన్యూల్స్ ఆర్ ఆప్రికాట్ గ్రాన్యూల్స్ యూస్ చేస్తారు అనిపిస్తుంది. జస్ట్ టేక్ ద లిటిల్ బిట్ ఆఫ్ దిస్. సో ఐమ్ టేకింగ్ దిస్ మచ్ అండి. సో దీంట్లో ఆల్మండ్ ఆయిల్ అండ్ అలాగే అలోవెరా ఉంది కాబట్టి ఐ ఫీల్ దిస్ ఇస్ గోయింగ్ టు మాయిశ్చరైజ్ యువర్ స్కిన్ అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇది క్రీమ్ ఫామ్ లో ఉంది. ఓ గ్రాన్యూల్స్ వచ్చేసి చాలా రఫ్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ దీని టెక్స్చర్ వచ్చేసి క్రీమ్ ఫామ్ లో ఉంది కానీ బట్ గ్రాన్యూల్స్ మాత్రమే కొంచెం రఫ్గా ఉన్నాయండి. యాజ్ ఐ టోల్డ్ దట్ దీంట్లో వాళ్ళు ఆప్రికాట్ కానీ వాల్నట్ షెల్స్ ని పౌడర్ ఫామ్ చేసి యూస్ చేసినట్టున్నారు. సో కాబట్టి దే ఆర్ హార్ష్ ఆన్ ద స్కిన్. ఐ హోప్ యూ కెన్ సీ ద గ్రాన్యూల్స్. ఐ డోంట్ నో వెదర్ యూ కెన్ సీ ఆర్ నాట్. సో యూ హ్యావ్ టు మసాజ్ విత్ వెరీ జెంటిల్ అండ్ మైల్డ్ స్ట్రోక్స్ ఇస్తే అసలు ఎలా అంటే స్కిన్ ని టచ్ చేయనట్టుగా యూ హ్యావ్ టు మసాజ్. ఇది వచ్చేసి స్కిన్ ని డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇట్ మే కర్స్ బ్రేక్అవుట్స్ అండ్ ఆల్సో ఇట్ మే ఆల్సో కర్స్ మైక్రో టియర్స్ ఆన్ యువర్ స్కిన్. సో చూస్తున్నారు కదా ఎంత లైట్ హ్యాండ్ తో నేను స్ట్రోక్స్ ఇస్తున్నాను. లిటరల్లీ యూ కెన్ ఫీల్, ఇలా టచ్ చేసి ఇలా అంటేనే యూ కెన్ ఫీల్ ద గ్రాన్యూల్స్. అంత తెలుస్తున్నాయండి, అంత హార్ష్గా ఉన్నాయి గ్రాన్యూల్స్ వచ్చేసి. నేను జస్ట్ ఓన్లీ 40 seconds అలా హాఫ్ మినిట్ కంటే ఎక్కువ మసాజ్ చేశాను అంతే, అంతకుమించి ఎక్కువ చేయదలుచుకోలేదు బికాస్ ఆఫ్ ద గ్రాన్యూల్స్ ఇన్ దిస్. బికాస్ అవి వచ్చేసి చాలా హార్ష్గా ఉన్నాయి అండ్ ఐ డోంట్ వాంట్ టు డ్యామేజ్ మై స్కిన్. సో అందుకని ఐమ్ జస్ట్ గోయింగ్ టు వాష్ ఇట్ ఆఫ్. ఫ్రెండ్స్ నేను ఫేస్ ని నీట్ గా క్లీన్ చేసుకున్నాను. యూ కెన్ సీ ద డిఫరెన్స్ నౌ. మై ఫేస్ ఇస్ ఫీలింగ్ మచ్ క్లీనర్ అండ్ బ్రైటర్ అండ్ గ్లోయీ నౌ కంపేర్ టు ద ఫస్ట్, అంటే స్టార్టింగ్ లో ఉన్న దానికంటే ఇప్పటికీ చాలా డిఫరెన్స్ కనపడుతుంది. అండ్ ఈ స్క్రబ్ వచ్చేసి ఇట్స్ క్రీమ్ ఫామ్ లో ఉంది అండ్ ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. జస్ట్ ఓన్లీ యూ నీడ్ జస్ట్ కాయిన్ సైజ్ అమౌంట్ తీసుకుంటే ఫేస్ అండ్ నెక్ మీద ఈజీగా వాటర్ తో ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ స్క్రబ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అనిపించింది. అండ్ ఇట్ డజంట్ డ్రై అవుట్ యువర్ స్కిన్ అండ్ చాలా హైడ్రేటింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ గా కూడా ఉంది. బికాస్ ఎందుకంటే ఇది క్రీమ్ ఫామ్ లో ఉంది అండ్ వీ హ్యావ్ ఆల్మండ్ ఆయిల్ అండ్ అలాగే అలోవెరా ఉంది, మల్బరీ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి అండ్ కోకో సీడ్ బటర్ కూడా ఉంది కాబట్టి యువర్ స్కిన్ ఫీల్స్ వెరీ సూపర్ హైడ్రేటింగ్ అండ్ నారిష్డ్ అండ్ మాయిశ్చరైజింగ్ గా అనిపిస్తుంది. ఎక్కడ కూడా డ్రై అవుట్ అనేది లేదు. బట్ ఓన్లీ మైనస్ పాయింట్ అబౌట్ దిస్ స్క్రబ్ ఇస్ దట్ దీని గ్రాన్యూల్స్ అండి. బికాస్ దీంట్లో గ్రాన్యూల్స్ వచ్చేసి చాలా హార్ష్ గా ఉన్నాయి, అంత రఫ్ గా ఉన్నాయి. సో ఈ గ్రాన్యూల్స్ వచ్చేసి మన స్కిన్ మీద మైక్రో టియర్స్ అండ్ స్కిన్ ని డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంది ఇఫ్ యూ ఆర్ వెరీ హార్ష్ యూజింగ్ దిస్ స్క్రబ్.
ఎలా అంటే ఇలా పెట్టేసి జస్ట్ ఇలా మనము మసాజ్ చేసి చేయనట్టుగా ఇలా పైన ఇలా ట్యాపింగ్ చేసినట్టుగా చేయాలన్నమాట స్క్రబ్బింగ్ చేసేటప్పుడు. సో అలా చేయగలిగితేనే దిస్ ఇస్ వర్త్, లేదు అంటే అస్సలు స్టే అవే ఫ్రమ్ దిస్ స్క్రబ్. బట్ ఫర్ బాడీ ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి గుడ్ స్క్రబ్, ఎందుకంటే బాడీని ఎక్స్ఫోలియేట్ చేసుకోవడానికి మనకు దిస్ ఇస్ ఓకే. బట్ ఫర్ ఫేస్ ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్అవుట్, బికాస్ ఎందుకంటే ఎవ్రీ టైం అంత కాషియస్గా అంత కేర్ఫుల్గా మనం స్కిన్ మీద అప్లై చేసి అంత టైం తీసుకొని మనం సర్క్యులర్ స్ట్రోక్స్ ఇస్తూ జెంటిల్గా వెరీ కేర్ఫుల్గా అండ్ చాలా స్లోగా మనం మసాజ్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. సో ఐ థింక్ దిస్ ఈస్ 50-50 అండి ఫర్ మీ, బికాస్ ఎందుకనంటే నేను చెప్పాను కదా గ్రాన్యూల్స్ ఆర్ వెరీ హార్ష్ అండ్ సెన్సిటివ్ స్కిన్ అయితే they are going to damage the skin forever అనిపిస్తుంది. సో now the final step is that ఫేస్ మాస్క్ అండి. సో ఐ హ్యావ్ యూర్ దిస్ everyouth వారి tan removal ఫేస్ ప్యాక్. సో దీంట్లో కూడా మనకి చాక్లెట్ చెరీ ఉన్నాయి, detoxifies your skin and helps in removing tan అని మెన్షన్ చేశారు. ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ఫేస్ అండ్ బాడీ అండ్ బోత్. దీంట్లో మనకి ఫేస్ మాస్క్ అండ్ స్క్రబ్ లో రెండిట్లో కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, సేమ్ యాజ్ ద స్క్రబ్ లో ఉన్నవి దీంట్లో కూడా ఉన్నాయి. మల్బరీ అండ్ సాబరీ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ అలాగే ఆల్మండ్ ఆయిల్, అలోవెరా అండ్ కోకో సీడ్ బటర్, కోకో సీడ్ పౌడర్, ఆల్ దిస్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫేస్ మాస్క్ కూడా. సో సేమ్ ఇది కూడా టిపికల్ ట్యూబ్ ప్యాకేజింగ్ లో వస్తుంది విత్ ఏ క్యాప్, ద సేమ్ క్యాప్. అండ్ ఇది వచ్చేసి సేమ్ 50 grams ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ ఎంఆర్పి వచ్చేసి 99 రూపీస్, బట్ ఐ గాట్ ఇట్ ఫర్ అగైన్ డిస్కౌంట్ అండి. టేక్ సమ్ క్వాంటిటీ. ఓ సో స్మెల్ వచ్చేసి ఇది కూడా సేమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ స్మెల్ లాగా ఉంది అండ్ టెక్స్చర్ చాలా చాలా స్మూత్ గా ఉందండి. ఎలా అంటే మనము వెన్న ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అంత సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంది. ఇట్ ఈస్ ఈజీ టు అప్లై ఆల్సో అండి, ఈవెన్ డైరెక్ట్ గా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, బట్ వెట్ ఫేస్ మీద అయితే ఇంకా బాగా అప్లై అవుతుంది. సో ఫేస్ అండ్ నెక్ మీద మొత్తం అప్లై చేసుకున్నానండి అండ్ ఐ విల్ వెయిట్ ఫర్ జస్ట్ 10 minutes. అండ్ బికాస్ మాస్క్ ఏదైనా కూడా వాట్ ఎవర్ మాస్క్ యూ అప్లై ఆన్ యువర్ ఫేస్ అది కంప్లీట్ గా డ్రై అవ్వకుండా జస్ట్ ఇంకొక 5 to 10% ఇంకా డ్రై అవ్వడానికి లెఫ్ట్ ఓవర్ ఉందని ముందు అండ్ జస్ట్ వాష్ మై ఫేస్ అండి. సీ యూ ఆఫ్టర్ 10 minutes. ఫ్రెండ్స్ ఫేస్ ని వాష్ చేసుకున్నానండి, 10 minutes ఉంచాను. ఆఫ్టర్ 10 minutes ఐ జస్ట్ వాష్ మై ఫేస్ విత్ ప్లెయిన్ నార్మల్ వాటర్ తో అండ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. నిజంగా అండి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. ఫస్ట్ కి అంటే వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్ ఆన్ మై ఫేస్. ఫేస్ ఎంత నీట్ గా క్లీన్ గా ఉందంటే స్క్వీకీ క్లీన్ అంటాం కదా, అంత నీట్ గా క్లీన్ గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ వెరీ సాఫ్ట్ అండి, చాలా చాలా సాఫ్ట్ గా సప్పుల్ గా ఉంది. బేబీ సాఫ్ట్ అంటాం కదా, అంత సాఫ్ట్ గా సప్పుల్ గా ఉంది. అండ్ మోర్ ఇట్స్ వెరీ హైడ్రేటింగ్ అండ్ మాయిశ్చరైజింగ్, ఎక్కడ కూడా డ్రై అవుట్ చేయలేదు స్కిన్ ని. ఈవెన్ ద ఫేస్ వాష్ అండ్ ద స్క్రబ్ అండ్ ద ప్యాక్ మూడు వచ్చేసి కూడా స్కిన్ ఎక్కడ కూడా డ్రై అవుట్ చేయలేదండి. మన స్కిన్ యొక్క న్యాచురల్ ఆయిల్స్ ని అండ్ న్యాచురల్ మాయిశ్చరైజర్ ని రిటైన్ చేస్తూనే స్కిన్ ని నీట్ గా క్లీన్ చేసింది. అండ్ టు సమ్ ఎక్స్టెంట్ మై బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా కొద్ది వరకు 30 to 40% వరకు కూడా నీట్ గా రిమూవ్ అయిపోయాయి. సో ఐమ్ ప్రిటీ హ్యాపీ విత్ దిస్ 3 products బికాస్ ఎందుకనంటే అఫోర్డబుల్ సైడ్ లో ఇంతకంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఈ 3 products వచ్చేసి కూడా ఇట్ హ్యాస్ యాడెడ్ లిటిల్ బ్రైట్నెస్ టు మై ఫేస్ అండ్ డల్ గా ఉన్న ఫేస్ ని బ్రైట్నెస్ చేయడమే కాకుండా గ్లోయిగా చేశాయి అండ్ ఇట్ హ్యాస్ బాట్ లైఫ్ బ్యాక్ టు మై స్కిన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ 3 products అండి. డెఫినెట్ గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎక్సెప్ట్ ద స్క్రబ్ కొంచెం కేర్ఫుల్ గా ఉంటే దట్ ఈస్ ఓకే, బట్ ఇఫ్ యూర్ నాట్ కేర్ఫుల్ ఈవెన్ ఐ థింక్ దిస్ 2 products ఆల్సో గోయింగ్ టు డూ మ్యాజిక్ ఆన్ యర్ స్కిన్. సో డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో డూ ట్రై ఇట్ వన్స్. చూసారు కదండి ఫేషియల్ అండ్ ద ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో. సో నాకైతే నచ్చింది, బట్ మీకు ఏమనిపించిందో మీరు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఈ లోపు విల్ జస్ట్ డిస్కస్ అబౌట్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ యూ ఆస్క్ మీ ఫైనలీ వెదర్ ఐ విల్ రికమెండ్ దిస్ టు యూ ఆర్ నాట్. సో మై ఒపీనియన్ 5 points కి ఐ విల్ గివ్ 3.8 అండి. బికాస్ ఎందుకు అని అంటే ఫస్ట్ ఐ విల్ సే ద ప్రోస్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి దే ఆర్ అఫోర్డబుల్ అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఒకసారి మనము 250 రూపీస్ స్పెండ్ చేస్తే యూ విల్ గెట్ ఫేషియల్ ఫర్ ఆల్మోస్ట్ 8 to 9 times. పాయింట్ వచ్చేసి ఇంట్లో ఉంటూ మన కన్వీనియంట్ టైంలో మనకు కన్వీనియంట్ ప్లేస్ లో మనం రిలాక్స్ గా యూ కెన్ డూ దిస్ ఫేషియల్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి రిజల్ట్ గురించి కనుక విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. రిజల్ట్ గురించి అడిగితే కనుక ఐఎమ్ రియల్లీ ప్రిటీ హ్యాపీ విత్ ద రిజల్ట్ బికాస్ ఇట్ హ్యాస్ మేడ్ మై స్కిన్ సాఫ్ట్ అండ్ సపుల్ అండ్ బ్లాక్ హెడ్స్ ని వైట్ హెడ్స్ ని కూడా రిమూవ్ చేసింది. అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ హ్యాస్ బాట్ some glow and brightness to my skin. So overall I'm pretty happy with a facial which cost around 50 to 60 rupees. So 50 to 60 rupees లో what we can expect అండి. అండ్ అది కూడా మన కన్వీనియంట్ లో మనం ఏం యూజ్ చేస్తున్నామో తెలిసి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ ద రిజల్ట్ అండ్ హ్యాపీ విత్ ద ప్రొడక్ట్స్. అండ్ వై ఐఎమ్ గివింగ్ 3.8 ఫర్ దిస్ అండ్ వై ఐఎమ్ నాట్ గివింగ్ అట్లీస్ట్ 4 or 4.5 అంటే
because of this scrub అండి. ఓన్లీ ద మైనస్ పాయింట్ అబౌట్ దిస్ 3 products ఇస్ ద దిస్ స్క్రబ్. ఎందుకంటే ఈ స్క్రబ్ వచ్చేసి గ్రాన్యూల్స్ ఒక్కటే నాకు నచ్చలేదు. ఇన్ కేస్ దీంట్లో ఆ గ్రాన్యూల్స్ కొంచెం సాఫ్ట్ గా మైల్డ్ గా ఉంటుంటే ఐ వుడ్ హావ్ గివెన్ దిస్ 4.8 అండి. ఓన్లీ బికాస్ ఆఫ్ ద గ్రాన్యూల్స్, బికాస్ ఇవి వచ్చేసి స్కిన్ మీద హార్ష్ గా ఉంటాయని చెప్పాను. సో దాని వల్లనే ఐఎమ్ గివింగ్ దిస్ 3.8 అండ్ 3.9 మధ్యలో ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు ట్రై, డెఫినెట్ గా యూ కెన్ ట్రై ఇట్. ఓన్లీ ప్రికాషన్ తోటి, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ ద స్క్రబ్ విత్ ద జెంటిల్ అండ్ లైట్ స్ట్రోక్స్ తోటి, ఎలా అంటే అప్లై చేసి చేయనట్టుగా చేస్తాము అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంటేనే గో ఫర్ దిస్. లేదు అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ యూ కెన్ యూజ్ ఎనీ స్క్రబ్ అండ్ ఈ టూ వీటిని కూడా యూజ్ చేసుకొని మీరు ఫేషియల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి మన ఎవర్ యూత్ యొక్క ప్రోడక్ట్స్, ఒక ఫేషియల్ ఆర్ ప్రోడక్ట్స్ రివ్యూ అనుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, అండ్ ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, అట్లీస్ట్ కొంచెమైనా మీకు యూజ్ అయింది అనిపిస్తే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా హిట్ చేయండి, సో దట్ whenever I upload a new video you get the notification. And see you in my next video. Till then, keep smiling, stay healthy.